వనస్థలిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ నేత చంద్రశేఖర్. యువతలో రాజకీయ చైతన్యానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ఎప్పుడు నా దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఎన్టీఆర్ గారిని స్మరించుకోవటం జరుగుతుంది. ఎన్టీఆర్ గారు అంటే అందరికీ చెప్పక్కర్లేదు. ఈరోజు ఎన్టీఆర్ గారి పరిస్థితి ఎలా ఉందంటే పాపం మాకు కావాలి అని అన్ని పార్టీలు కూడా ఎన్టీఆర్ గారిని పెట్టుకోవటం జరుగుతుంది. సరే, అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉద్భవించాడో అనేది అందరికీ తెలుసు. అలా మా తెలుగు ప్రజలందరికీ కూడా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో అనేది మా ఎన్టీఆర్ గారిని చూసే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్నారు. ఇంకా అదే బాటలో అందరూ వెళ్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ గారిని స్మరించుకోవటం మనకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడిని ఎంతోమంది ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక్కొక్క నాయకుడిని తయారు చేసి బయటకు వదులుతున్నాము. వాళ్ళ విజ్ఞతకు వదులుతున్నాము. ఎందుకంటే పార్టీలు ఉండాలా, లేదంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అయినా కానీ ఇంకా కూడా తయారు చేస్తూనే ఉన్నాం మేము. ఇదే తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఉంది, నడుస్తుంది, నడిపిస్తుంది. ఇంకా ఎప్పటికీ ఈ పార్టీ ఇలానే ఉంటుంది అని చెప్పేసి నేను